హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, వీళ్ళంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు మీరు ఎక్సెల్ ట్యూటోరియల్స్ అన్ని నాకు చూస్తుంటారు. చూడకుంటే మీరు వెళ్ళి ఎక్సెల్ చూడండి, నీకు కింద ప్లేలిస్ట్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు మన హోమ్ ట్యాబ్ గురించి చెప్పుకున్నాం, ఇంటర్ ట్యాబ్ గురించి చెప్పుకున్నాం, అలాగే పేజ్ లేఅవుట్ ట్యాబ్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఫార్ములాస్ ట్యాబ్ గురించి చెప్పుకుందాం. ఫార్ములాస్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి, అసలు ఫార్ములాస్ అంటే ఏంటి, ఫార్ములాస్ ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి నేను చూపిస్తాను. సో దానికోసం మనం ఫార్ములాస్ ట్యాబ్ని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డేటా ఎంటర్ చేసి పెట్టాను. ఇంతకుముందు వీడియోస్ కోసం కూడా సేమ్ డేటా యూజ్ చేశాను. సో ఇన్సర్ట్ ఫంక్షన్ అని ఉందా, ఇక్కడ మీరు అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఫార్ములా, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా. ఫార్ములా అంటే ఏదైనా పని చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదాన్ని ఫార్ములా, మీకు తెలిసే ఉంటుంది. మ్యాథ్స్లో యూజ్ చేసే ఫార్ములా సేమ్ అలాంటి ఫార్ములాస్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఫార్ములాస్ అనేది 2 టైప్స్. ఒకటి యూజర్ డిఫైన్ ఫార్ములాస్ అండ్ ప్రీ డిఫైన్ ఫార్ములాస్. యూజర్ డిఫైన్ ఫార్ములాస్ అంటే మనం తయారు చేసుకునేది. ప్రీ డిఫైన్ అంటే ఆటోమేటిక్గా ఇందులో ఉంటాయి. యూజర్ డిఫైన్ కాకుండా ప్రీ డిఫైన్ ఫార్ములాస్ ఏంటి అంటే సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మినిమం, మ్యాక్సిమం అండ్ మోర్ ఫంక్షన్స్ అంటే ఇంకా కొన్ని మనం చూసుకోవచ్చు ఇందులో. సో పెద్దగా ఇవి యూజ్ అవ్వు. సో ఇవి మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే సమ్, యావరేజ్ అనమాట, మినిమం అండ్ మ్యాక్సిమం. సో ఇలా మనం ఫార్ములాస్ అనేది చేసుకుంటాం. ఇంతకుముందు మీకు చెప్పిన వీడియో ప్రకారం చూడండి, నేను మొత్తం డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఏం చేస్తాను అంటే ఈ మార్క్స్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ మార్క్స్ని టోటల్లో చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఆర్డర్ సమ్మర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసాయి, ఫార్ములా యూజ్ చేసాం. అది ఫార్ములా యొక్క షార్ట్కట్. సో ఫార్ములాస్ యూజ్ చేస్తే మీరు మీ వర్క్ని సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఇది ప్రీ డిఫైన్ ఫంక్షన్, ప్రీ డిఫైన్గా యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఇది యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో మనం ఏం చేస్తామంటే సమ్ని క్లిక్ చేసి మనం సెల్కి అడ్రస్ ఇస్తాం అనమాట. సో ఈ సెల్ అడ్రస్ ప్లస్ ఈ సెల్ అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్గా 2 వచ్చేసి 3 అంతకు వచ్చేస్తాయి. సో అది మనకు పెద్ద యూజ్ అవ్వదు. సో మనం డైరెక్ట్గా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ యూజ్ చేద్దాం. సో రీసెంట్లీ యూజ్ ఫంక్షన్స్ అనమాట ఇవి. ఇది కూడా ఫంక్షన్ ట్యాబ్లోనే ఉంటుంది. ఫైనాన్షియల్, ఇది చాలా పెద్ద ఫంక్షన్స్, మనకి పెద్దగా యూజ్ అవ్వవి. సో లాజికల్ ఫంక్షన్స్, ట్రూ ఫాల్స్ అని చెప్పేసి అంటారు. ఈ టెక్స్ట్, సో మధ్యలో ఇవి ఉండండి. మీకు ఈ ట్యాబ్లో యూజ్ అయ్యి మాత్రం మీకు చెప్తాను, మీకు మొత్తం యూజ్ చెప్తే కన్ఫ్యూజన్ అవుతుంది. సో మీరు ఈ ఆర్డర్ సమ్ని కానీ ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తే మాత్రం సరిపోతుంది. సో ఈ ఫంక్షన్స్ గురించి మీకు చెప్తాను. ఈ క్యాల్కులేషన్స్ ఆప్షన్ ఆటోమేటిక్, ఈ మాన్యువల్ అని పెట్టుకోవచ్చు. సో షో ఫార్ములాస్ అని ఉన్నాయా, ఇక్కడ కనిపిస్తాయి షో ఫార్ములాస్. ఇక్కడ ఎలా జరిగింది, D2 to E2 చూడండి, D2 to E2, D2, D1 to చూసారుగా, E2, D2 to E2 అని చెప్పేసి ఇచ్చారు. D2 is to E2 అని చెప్పారు కదా. సో ఇందులో కనిపిస్తుంది సమ్ టోటల్ వచ్చేసి. సో నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ నేను ఎవరిదైనా మార్క్స్ తీసేద్దాం. ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ మార్క్స్ తీసేస్తున్నాను. సో ఇందులో ఇందులో తీసేసిన మార్క్స్. సో ఈ మార్క్స్ అలాగే ఉండనివ్వండి. సో నేను ఇప్పుడు కనిపించట్లేదు అనుకుంటా. సో ఫార్ములాస్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటిది, F11 E10 to E10 E11 అనుకుంటా అండి, E11. సో మనం ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి, ఇంతకుముందు ఆల్రెడీ పేస్ట్ చేశాను ఇలా చూసారా, ఈజ్ ఈక్వల్ టు సమ్ పారాంథసిస్, దాని సింటాక్స్ అనమాట ఇది. సో చూపిస్తాను, ఈజ్ ఈక్వల్ టు సమ్ పారాంథసిస్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఇదంతా దీన్ని మనం సమ్ చేయాలి. సో వంశీ త్రిబుల్ అనే దాన్ని మనం సమ్ చేయాలి. ఇదంతా D11 ఈజ్ టు ఎంత, మళ్ళీ నెక్స్ట్ E11 అనమాట. E11 పారాంథసిస్ క్లోజ్ చేయాలి. చూసారా, 400 ఈజ్ ఈక్వల్ టు 800 వచ్చేసిందా. సో ఇవి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనమాట. ఇలా మనం ఫంక్షన్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో దీని సింటాక్స్ ఏంటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సమ్ చేయాలంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మీరు టైప్ చేయండి. ఈజ్ ఈక్వల్ తర్వాత సమ్ అయితే సమ్, లేకుంటే మీకు యావరేజ్ కావాలంటే యావరేజ్ అని టైప్ చేయండి. పారాంథసిస్ ఓపెన్ చేయండి, అంటే బ్రాకెట్లో సెల్ అడ్రస్ 1 ఈజ్ టు అడ్రస్ 2, పారాంథసిస్ క్లోజ్ చేయండి. అంతే, సింపుల్గా అయిపోతుంది. సో ఇది ఫంక్షన్ కాదు కాబట్టి మీకు చూపించట్లేదు, అది ఫేక్ చూపిస్తుంది.
సో ఇలా మీరు యూజర్ డిఫైన్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ని మీరు మీ ఓన్గా బిల్డప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాటా ట్యాబ్, రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్. సో వీటి మీద నేను వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.